ఈ ఏకవింశతి నామావళి శ్రీ సూర్యదేవుడు శ్రీకృష్ణపుత్రుడైన సాంబుల వారికి ఉపదేశంగా ఇచ్చారు. సూర్యదేవ అష్టవింశతి నామావళి స్తోత్రం. కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీకృష్ణ శాపాన్ని పొందిన సాంబుడు చర్మవ్యాధితో బాధపడుతుండేవారు. అరణ్యానికి వెళ్ళి సహస్రనామాలతో శ్రీ సూర్యదేవుణ్ణి ఆరాధించేవారు సాంబుడు. ఈ చర్మవ్యాధి నుంచి, కుష్ఠరోగాన్ని నుంచి విముక్తి పొందడం కొరకు సూర్యదేవుడే ప్రత్యక్ష దర్శనమిచ్చి ఏకవింశతి నామావళితో నన్ను అర్చిస్తే నేను ప్రీతి చెంది త్వరగా నీకు అనుగ్రహ విశేషాలు కల్పించి ఈ రోగ బాధ నుంచి నీకు పరిపూర్ణ నివారణాన్ని కలిగిస్తాను అని వాక్కునిచ్చి అశరీరిగా శ్రీకృష్ణపుత్రుడైన సాంబుడికి ఉపదేశించిన ఈ 21 నామాలే ఈ సూర్య ఏకవింశతి నామావళి. సూర్యోదయ కాలము, సూర్యాస్తమయ కాలంలో శుచిగా భస్మ కుంకుమలను ధరించి శ్వేతమైన వస్త్రాన్ని కట్టుకుని సూర్యోదయమైతే తూర్పుని చూసి, సూర్యాస్తమయమైతే ఉత్తరము లేక పడమలను చూసి అంజలి ముద్రతో స్వామివారిని చూసి ఏకాగ్ర మనస్సుతో ఈ నామాలను పఠించి, యథాశక్తి పఠించి, ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 11 సార్లా మీ ఇష్టం పఠించి స్వామివారికి కనీసం 3 సాష్టాంగ నమస్కారాలు అర్పించిస్తే స్వామివారి విశేష అనుగ్రహం మనకు ఏర్పడి రోగ నివారణ ఏర్పడి ధర్మబద్ధమైన ఆలోచనలు ఏర్పడి ఆ సూర్యదేవుడు ఎలా ప్రకాశిస్తారో అలా ఆరోగ్యముతో, యశస్సుతో, ధర్మచింతనతో ప్రకాశిస్తాము అంటే అది అతిశయోక్తి కాదు. కాశ్యపేయాయ సవిత్రే శ్రీసూర్యనారాయణ స్వామినే నమో నమః. నమః శివాయ. స్వస్తి.